వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం కాన్సెప్ట్ 4 ఎర్లీ అండ్ లేట్ కాన్సెప్ట్ చూద్దాం. ఎర్లీ అండ్ లేట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఈ కాన్సెప్ట్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక కాన్సెప్ట్. ఇది ఎర్లీగా బయలుదేరాను కానీ ట్రాఫిక్ వల్ల లేట్గా వచ్చాను ఆఫీస్కి. ఎర్లీగా బయలుదేరాను కానీ లేట్గా వచ్చాను ఆఫీస్కి. ఇలాగా సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి. ఆ సిచ్యువేషన్స్లో ఉండేటువంటి సమస్య ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. రెండు కేసెస్లో రెండు ఎర్లీ అయిందనుకోండి. రెండు కేసుల్లో ఎర్లీ పడింది అనుకోండి. లేదా రెండు కేసుల్లో లేట్. ఏంటి సార్ రెండు కేసులు లెక్క చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది రాసుకొని చెప్తా. రెండు ఎర్లీ అని పడినా, రెండు లేట్ అని పడినా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సబ్ట్రాక్ట్ చేయండి. అంటే సేమ్ ఉన్నప్పుడు, రెండు సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్. ఎస్ గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్. రెండు సేమ్ సబ్ట్రాక్ట్. అది కాకుండా ఒకటి ఎర్లీగా ఉండి ఒక కేసు, ఇంకొకటి లేట్ ఉందనుకోండి. అలాగే లేట్ ఉండి ఒక కేసు, ఇంకో సైడ్ ఎర్లీ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు యాడ్. ఓకే. సో ఇప్పుడు చూడండి, 10 నిమిషాలు లేట్ అయింది అంటే -10 అనుకోండి. 10 నిమిషాలు లేట్, 20 మినిట్స్ ఎర్లీ. -10 అంటే 10 మినిట్స్ లేటు, +20 అంటే 20 మినిట్స్ ఎర్లీ. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చూసి -10 +10 +20 అంటే +10 అని రాయకూడదు. మ్యాథమెటిక్స్ లాగా అర్థమెటిక్ లాజిక్ చెప్తున్నా. ఒకటి లేటు ఒకటి ఎర్లీ డిఫరెంట్. అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేసి 30 మినిట్స్ అని. మొత్తం మీద 30 మినిట్స్ డిఫరెన్స్. ద టోటల్ డిఫరెన్స్ ఈజ్ 30 మినిట్స్. అదే రెండు లేట్ 10 మినిట్స్, మళ్ళీ లేట్ 20 మినిట్స్, లేట్ 10 మినిట్స్, లేట్ 20 మినిట్స్. రెండు సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్స్. 20 - 10 మినిట్స్. మొత్తం మీద డిఫరెన్స్ ఎంత అంటే, ఆ జర్నీలో డిఫరెన్స్ ఎంత అంటే 10 మినిట్స్. ఇది కాన్సెప్ట్. అర్థమైందన్నా? రెండు లేట్ వచ్చినా, రెండు ఎర్లీ వచ్చినా యూ షుడ్ సబ్ట్రాక్ట్. సేమ్ వచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయి. డిఫరెంట్గా ఉన్నప్పుడు యాడ్ చేయి. ఈ కాన్సెప్ట్ రాసుకోండి. అర్థమైంది నాన్న? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ అంటే లేట్ 8 మినిట్స్, ఎర్లీ 6 మినిట్స్. ఏం చెప్తావు ఆన్సర్? లేట్ 8 మినిట్స్, ఎర్లీ 6 మినిట్స్. డిఫరెంట్. అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. 8 + 6 14. అర్థమైందా? ఒకవేళ ఎర్లీ 5 మినిట్స్, ఇంకోటి కూడా ఎర్లీ 10 మినిట్స్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? రెండు సేమ్ వచ్చినాయి. సేమ్ వస్తే గుర్తుపెట్టుకో సబ్ట్రాక్ట్. ఇక్కడ అండర్లైన్ చేసినాను. సేమ్ వస్తే సబ్ట్రాక్ట్. 10 - 5 మినిట్స్. సో డిఫరెన్స్ ఎంత అంటే 5 మినిట్స్. అట్లా. అదే లేట్ అండ్ ఎర్లీ డిఫరెన్స్ వచ్చినాయి. 8 + 6 14 మినిట్స్. లేట్ అండ్ ఎర్లీ అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. 8 + 6 14 మినిట్స్. ఎర్లీ లేట్ సబ్ట్రాక్ట్. ఎర్లీ యాడ్. ఇది కంటెంట్. ఓకే. సో ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే, ఈ రెండు ఫార్ములాస్ రాసుకోవాలి. ఇది రబ్ చేస్తానా? సో అక్కడ వరకు మీ స్క్రీన్ మీద కనబడుద్ది. ఎర్లీ వచ్చినా, లేట్ వచ్చినా సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయండి. లేట్ వచ్చినా, ఎర్లీ వచ్చినా డిఫరెంట్ వస్తే యాడ్ చేయండి. సో ఇప్పుడు కాన్సెప్ట్ 4 ఏంటంటే, ఈ ఎర్లీ అండ్ లేట్ కాన్సెప్ట్లో డిఫరెన్స్ ఇన్ టైం ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఇదే చెప్పేది. 10 మినిట్స్ లేట్, 5 మినిట్స్ ఎర్లీ. సో లేట్ అండ్ ఎర్లీ డిఫరెంట్ వచ్చినాయి. ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే మొత్తం మీద అది 15 మినిట్స్ డిఫరెన్స్ ఉంది మొత్తం మీద ఆ కేసులో. సో అలా టైం డిఫరెన్స్ ఇచ్చినప్పుడు స్పీడ్ యొక్క ప్రొడక్ట్, మల్టిప్లై ఆఫ్ స్పీడ్ రాయాలి. మల్టిప్లై ఆఫ్ స్పీడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం. దట్ ఇస్ ద ఫార్ములా. ఏం లేదు నాన్న, స్పీడ్ S1 × S2, స్పీడ్ మల్టిప్లై చేయండి, స్పీడ్ తీసేయండి. S1 - S2 ఇంటూ ద చేంజ్ ఇన్ ద టైం. Δ1 అంటే, డెల్టా మీన్స్ చేంజ్. ఫిజిక్స్లో మాట్లాడుకున్నాం. చేంజ్ వచ్చిన చోట డెల్టా అనే వర్డ్ వాడతాం ఫిజిక్స్ దగ్గర. సో డిఫరెన్స్ ఆఫ్ టైం Δt అంటాం. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చినప్పుడు
ఫార్ములా. ఏంటది? ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ ఇంటూ చేంజ్ ఇన్ ద టైం. సో ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది నాకు గుర్తుండదేమో, అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. S1 S2తో మల్టిప్లై చేసి స్పీడ్ 1 స్పీడ్ 2తో మల్టిప్లై చేసి పైన కింద ఏమో స్పీడ్ 2 నుంచి స్పీడ్ 1 తీసేసి పైన మల్టిప్లికేషను. అందుకే నేను ఏం చేశానంటే మల్టిప్లై డిఫరెన్స్ అని రాసి చక్కగా ప్రొడక్ట్ అని రాయకుండా ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ ఏదో మ్యాథమెటిక్స్ ఫార్ములా కాకుండా లాజిక్గా గుర్తుంచుకోవడానికి మల్టిప్లై ఆఫ్ స్పీడ్ అని రాసుకుని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్ అని రాయాలి. మంచి నీట్ వర్డ్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ అని రాయాలి. నేను అట్లా కాదు, నీకు గుర్తుండేలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. సో మల్టిప్లై ఆఫ్ స్పీడ్ మల్టిప్లై చేయి, కింద డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ చేసిన తర్వాత ఇంటూ డెల్టా టీ అంటే ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ది టైం. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఆఫ్ ది టైం ఎంత? 10 minutes లేటు 5 minutes ఎర్లీ, బోత్ డిఫరెంట్ కదా. అప్పుడు యాడ్ చేసేసి ఈ 15 minutes ఇక్కడ పెట్టుకుంటాం. అది ఎప్పుడు? డిఫరెన్స్ ఆఫ్ ది టైం ఇచ్చినప్పుడు. కేస్ 1 అన్న. కేస్ 2 ఏంటంటే టోటల్ టైం ఇచ్చినప్పుడు. సేమ్ ఇదే రాస్తాం. మల్టిప్లై ఆఫ్ స్పీడ్ బై సమ్ ఆఫ్ ది స్పీడ్ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ సిగ్మా టీ. సిగ్మా అంటే ఏంటి తెలుసా? ద సమ్ ఆఫ్ ది టైమ్స్. అది కూడా లెక్క చేసినప్పుడు చేద్దాం. సో ముందు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కేస్ 1 చేస్తున్నాం. కేస్ 2 మళ్ళీ వీ విల్ డిస్కస్. ఈ ఫార్ములా ఒకటి రాసుకొని చాలు, ఇది కూడా వద్దు. కేస్ 1 రాసుకోండి. కేస్ 1 ఏం రాసుకుంటారు? డిఫరెన్స్ ఇన్ టైం ఇచ్చినప్పుడు 2 స్పీడ్స్ ఇస్తారు, 2 లేటు ఎర్లీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఇస్తారు. అప్పుడు ఆ డిఫరెన్స్ ఇన్ ద టైం మనకు అనుకోగలుగుతాం ఎంత డిఫరెన్స్ ఉందనేది. ఆ డిఫరెన్స్ ఇన్ ద టైం అది ఆ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి, దీనికి ఫార్ములా ఇది, డిస్టెన్స్ కనుక్కోవడానికి స్పీడ్ ఇంటూ స్పీడ్ బై స్పీడ్ మైనస్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ది టైం అని రాసుకుంటే చాలు. ఓకే, ఇక మనం సమస్య అయితే సాల్వ్ చేయొచ్చు. రైట్. సో కాన్సెప్ట్ 4 ఎర్లీ అండ్ లేట్ కాన్సెప్ట్. క్వశ్చన్ నెంబర్ 87. If a boy walks from his house to school at the rate of 4 km/h, reaches the school 10 minutes earlier than the scheduled time. However, if he walks at the rate of 3 km/h, he reaches 10 minutes late. Find the distance of his school from the house. ఒక బాలుడు ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే సమయంలో గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే స్కూలుకు 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. ఒకవేళ అతను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే స్కూలు మరియు ఇంటి మధ్య దూరం ఎంత? ఇఫ్ ఎ బాయ్ వాక్స్ ఫ్రమ్ హిస్ స్కూల్ హిస్ హౌస్ టు స్కూల్ అట్ ద రేట్ ఆఫ్ 4 km/h. ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఆ స్టూడెంటు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. ఇన్ కేస్ 4 km/h అంటే ఒక గంటకి 4 km/h అనే స్పీడ్లో కనుక నడుస్తుంటే అప్పుడు స్కూల్కి ఏం చేస్తాడంటే 10 నిమిషాలు ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు. ఇది తన స్కూల్ షెడ్యూల్ టైం కంటే. హౌఎవర్ ఈ వాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 3 km/h. ఒకవేళ 3 km/h నడిచాడు అనుకోండి, అప్పుడు 10 నిమిషాలు లేట్ అవుతుంది. 4 km/h నడిస్తేనేమో 4 km/h నడిస్తేనేమో 10 నిమిషాలు ఎర్లీగా వెళ్తున్నాడు. అదే 3 km/h నడిచాడు అనుకోండి, అప్పుడు 10 నిమిషాలు లేట్గా వెళ్తున్నాడు. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్. అయితే డిస్టెన్స్ ఎంత? ఆ స్కూల్ నుండి ఇంటికి లేదా ఇంటి నుండి స్కూల్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? ఇది ప్రశ్న. మీకు అర్థమైందా? ఇలా చక్కగా 4 km/h నడుస్తున్నాడు, 10 minutes తొందరగా వెళ్ళిపోతున్నాడు స్కూల్ కంటే. km/h నడుస్తున్నాడు, 10 minutes లేట్ అవుతుంది. అయితే ఆ స్కూలు ఈ ఇల్లు మధ్యలో దూరం ఎంత ఉంది? ఎస్. సో దూరం కనుక్కోవడానికి ఇప్పుడు షార్ట్ ట్రిక్ ఫార్ములా చెప్పా. ఏంటది? D is equal to S1 into S2 by S1 minus S2 into delta T, the change in the time.
డెల్టా టీ మీన్స్ ద చేంజ్ ఇన్ ద టైం. సో ఆ టైం డిఫరెన్స్, ఈ డెల్టా టీ అంటే ఏంటి? టైం డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటారని చెప్పాను, లాజిక్ చెప్పాను మీకు. సో 10 minutes ఎర్లీ 10 minutes లేట్, 10 minutes ఎర్లీ 10 minutes లేట్, రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. రెండు సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్. చెప్పింది అదేగా. ఎస్ ఎస్ సేమ్లో ఫస్ట్ లెటర్ ఎస్, సబ్ట్రాక్ట్ ఫస్ట్ లెటర్ ఎస్. రెండు సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ డెల్టా టీ కనుక్కోవాలంటే రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు 10 minutes ఎర్లీ 10 minutes లేట్, అప్పుడు మనం వీ షుడ్ యాడ్. సో 10 + 10 ఎంతంటే 20 minutes. టోటల్గా డిఫరెన్స్ ఎంతంటే, టోటల్ డిఫరెన్స్ అంటే డెల్టా టీ అంటాం దీని. టోటల్ డిఫరెన్స్ ఎంతంటే 20 minutes. ఇంతే, అయిపోయింది ఇంక సమ్. S1 × S2. S1 ఎంత? S1 4 kilometers, S2 ఎంత? 3 kilometers. ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్. 4 × 3 / 4 - 3. S1 - S2, పెద్దది మైనస్ చిన్నది. ఓకే, ఇంటూ ఆ రెండు స్పీడ్ల యొక్క డిఫరెన్స్ అంతే. సార్ 4 బదులు 3 - 4 వేయాలిగా, అక్కర్లేదు. రెండు స్పీడ్ల యొక్క డిఫరెన్స్, రెండు స్పీడ్ల యొక్క ప్రొడక్ట్. పైన మల్టిప్లై చేయి, కింద తీసేయి. ఓకే, 3 4 వేసుకో, 4 3 వేసుకో, ఏదైనా ఒకటే. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 20 minutes. సో 20 ఆన్సర్ ఈజ్ ఓవర్. ఇది సాల్వ్ చేస్తే అయిపోయింది. సో ఇక్కడ 20 రాసాం కదా. సో ఈ 20 minutes ఇది. సో డిఫరెన్స్ 20 minutes. దాన్ని అవర్లోకి మార్చాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అవర్లో ఉండాలి. అవర్లోకి మార్చుకోవాలి అంటే by 60 వేసుకోండి. సో 4 × 3 12 / 4 - 3 1. ఇది 1 time, ఇది 3 times, 1/3. ఎస్, ఈ 3 దీంట్లో 4 times. సో 4 kilometers. ఆన్సర్ ఇస్ ఓవర్. ఈజీగా అయిపోయింది. 4 kilometers. ఆ స్కూల్కి ఆ ఇంటికి మధ్యలో ఉన్న దూరము 4 kilometers అని చెప్పవచ్చు. అర్థమైందా? సో 4 km/h స్పీడ్లో వెళ్తున్నాడు పిల్లాడు స్కూల్కి, 10 నిమిషాలు ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు. అదే 3 km/h స్పీడ్లో వెళ్తే 10 minutes లేట్గా వెళ్తున్నాడు. ఓకే, అయితే ఆ స్కూల్కి ఆ ఇంటికి మధ్యలో దూరం ఎంత ఉంది? ఇది మన ప్రశ్న. సో డిస్టెన్స్ కనుక్కోవడానికి నేనేం చెప్పానంటే, ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఇది, ఆ రెండు స్పీడ్ల యొక్క ప్రొడక్ట్ బై ఆ రెండు స్పీడ్ల యొక్క డిఫరెన్స్ తీసుకుని డిఫరెన్స్ ఆఫ్ ది టైం తో మల్టిప్లై చేయండి అని చెప్పాను. సో S1 × S2 / S1 - S2 × డెల్టా టీ. డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ ద టైం. S1 ఎలాగో తెలుసు, 4 3 అని. S1 × S2 అంటే 4 × 3 4 - 3. బట్ డెల్టా టీ ఎలా వస్తుందంటే, మీకు ఏం చెప్పానంటే, రెండు లేట్లైనా, రెండు సందర్భాల్లో లేట్లైనా, రెండు సందర్భాల్లో ఎర్లీ అయినా, అప్పుడు రెండు సేమ్ వచ్చితే సబ్ట్రాక్ట్ చేయండి, తీసేయండి. అలా కాకుండా లేట్ ఎర్లీ లేట్ ఇలా డిఫరెంట్గా వస్తే యాడ్ చేయండి అని చెప్పాను. సో ఇక్కడ ఎర్లీ లేట్ వచ్చింది, యాడ్ చేయాలి. సో 10 minutes యాడ్ చేస్తే 20 minutes. సో ఆ 20 minutesని ఎప్పుడు అవర్లో ఉండాలి. సో 20/60 అంటే 1/3. సో 4 × 3 12, 4 - 3 1/1/3. ఈ 3 12 4 times పోద్ది. మొత్తం మీద 4 kilometers ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 87. ఓకేనా, అర్థమైందా? సో ఇంకా ఎలా చేయొచ్చు సార్ అంటే, ఇంకొక లాజిక్ చెప్పనా? ఇంకొక లాజిక్ సార్, నాకు నువ్వే చేస్తావు సార్, ఈ ఫార్ములా గుర్తులేదు, ఎలా చేయొచ్చు? సో స్పీడ్ రేషియో ఎంత ఉంది? 4:3. టైం రేషియో ఏంటి? సో టైం రేషియో 3:4. అవునా? టైం రేషియో 3:4. సో ఇక్కడ డిఫరెన్స్ 1 part కనబడుతుంది. డిఫరెన్స్ రెండు ఎర్లీ లేట్ కాబట్టి యాడ్ చేయాలి. డిఫరెన్స్ అంతా 20 minutes. 20 minutes అంటే 20/60, 1/3. దట్ ఈస్ డిఫరెన్స్. సో ఇప్పుడు నేను ఒక లైన్ తీసుకుని వెళ్దాం, ఈ ట్రాక్కి వెళ్దాం. సో ఒక పార్ట్ వాల్యూ 1/3 అయితే 3 part వాల్యూ 3 × 1/3 అంటే 1. 3 × 1/3 అంటే 1. సో టైం 1 hour. 4 స్పీడ్ 4, టైం 1 hour. 1 hour. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × S. టైం ఎంత? 1 hour. స్పీడ్ ఎంత? 4. 1 4 4 kilometers. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా అయినా మనం చేయొచ్చు. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఇది 4:3 అయితే ఇది 3:4 అవుతుంది. అట్లా చేయొచ్చు. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 87. ఓకే, రైట్. 88 చూడండి. ఇఫ్ అబి ట్రావెల్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ at 6 km/h, he reaches his destination 12 minutes early. But if he travels 4 km/h, he reaches his destination 10 minutes late. The speed at which he should travel to reach his destination on time is.
అభి 6 km/h వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అదే అతను 4 km/h వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. గమ్యస్థానానికి సరైన సమయంలో చేరుకోవాలంటే అతను ఎంత వేగంతో ప్రయాణించాలి? ఇది ప్రశ్న. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్లో ఇందాక డిస్టెన్స్ కనుక్కోవడానికి స్పీడు అట్లాగే టైం ఈ 3 కనుక్కోవడానికి దీంట్లో కూడా ఉంటాయి. ఈ కాన్సెప్ట్లో కూడా ఇందాక క్వశ్చన్ ఏం చేసాం, ఆ పిల్లాడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 3 km/h స్పీడు 4 km/h స్పీడ్ అని 2 స్పీడ్లలో ఉన్నప్పుడు 2 కేసుల్లో లేటు ఎర్లీ చేసుకొని ఈ డిస్టెన్స్ ఎంత అని కనుక్కుంటే 4 kilometers అని కనుక్కున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే అతను అంటే విచ్ హీ షుడ్ ట్రావెల్ టు రీచ్ హిస్ డెస్టినేషన్ ఆన్ టైం. సో అతను ఎంత వేగంతో ప్రయాణించాలి, ఆన్ టైంలో రావాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి, స్పీడ్ కనుక్కోవాలి. ద స్పీడ్ అట్ విచ్ హీ షుడ్ ట్రావెల్ టు రీచ్ హిస్ డెస్టినేషన్స్ ఆన్ టైం, స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఆన్ టైం టైం కనుక్కోవడం కూడా ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ 3 DST 3 ఉంటాయి. డిస్టెన్స్ కనుక్కోవడం, స్పీడ్ కనుక్కోవడం, టైం కనుక్కోవడం, ఈ 3 మళ్ళీ ఉంటాయి. సో డిస్టెన్స్ మీద ఎలా చేయాలో చూసారు ఒక సమ్. ఇప్పుడు స్పీడ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి. అభి 6 km/h వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 12 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అదే అతను 4 km/h వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. గమ్యస్థానానికి సరైన సమయంలో చేరుకోవాలంటే అతను ఎంత వేగంతో ప్రయాణించాలి? ఇందాక లెక్కలో స్కూల్ స్టూడెంట్ ఎలాగో ఇక్కడ కూడా అభి అలాగే 6 km/h స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే, ఈ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే అప్పుడు 12 minutes ఎర్లీగా ఆఫీస్కి వచ్చేస్తాడు. అదే 4 km/h స్పీడ్తో కనుక వస్తే అప్పుడు 10 minutes లేట్ అవుతుంది. అయితే గమ్యస్థానానికి సరైన సమయంలో చేరుకోవాలంటే అతను ఎంత వేగంతో ప్రయాణించాలి? ఎంత స్పీడ్తో అయితే ఆన్ టైంలో వస్తాడు, ఆర్ ఇన్ టైం, రీచెస్ ఈజ్ డెస్టినేషన్స్ ఆన్ టైం ఈజ్ ఆర్ ఇన్ టైం. కరెక్ట్ ఇన్ టైంలో ఎప్పుడు వస్తాడు, ఏ స్పీడ్తో వస్తే. అర్థమైంది? ఇవాళ నేను 6 km/h స్పీడ్లో వచ్చాను. 6 km/h స్పీడ్లో వచ్చాను ఈరోజు ఆఫీస్కి. బైక్ చేసుకుని దాని మీద 6 km/h స్పీడ్తో వస్తే 6 km/h స్పీడ్లో కనుక వెళ్తే 12 minutes ఎర్లీగా వెళ్తున్నాడు. 4 km/h స్పీడ్లో వెళ్తే 10 minutes లేట్గా వెళ్తున్నాడు. కరెక్ట్ టైం ఏంటి? ఆన్ టైంలో వెళ్ళాలంటే ఏ స్పీడ్ వెళ్ళాలి? అసలు ముందు ఆన్ టైం తెలియాలి. నీకు ఆన్ టైం తెలిస్తేనే ఏ స్పీడ్ వెళ్ళాలో తెలుస్తుంది. ఎప్పుడైనా టైం అయితే అది డిస్టెన్స్కి ఫార్ములా, డిస్టెన్స్కి అయితే ఫార్ములా ఉంది. ఏంటది మనకి? S1 × S2 / S1 - S2 × ΔT. అది డిస్టెన్స్ ఫార్ములా. మరి నేను స్పీడ్ కదా కనుక్కోవాల్సింది. ఇక్కడ స్పీడ్కి ఫార్ములా ఏం చెప్పాలా? అప్పుడు జనరల్గా ఏం చేసేస్తామంటే స్పీడ్ రేషియో ఉంది కదా మన దగ్గర. స్పీడ్ రేషియో ఎంత? స్పీడ్ రేషియో 6:4. స్పీడ్ 1, స్పీడ్ 2 6:4. స్పీడ్ తెలిసినప్పుడు టైం ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే 4:6 అవుతుంది. అంటే 2 సార్లు 3 సార్లు. ఎస్, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంతంటే 1 part. కానీ మన లెక్క ప్రకారం డిఫరెన్స్ ఎంత ఉంది? లెక్క ప్రకారం డిఫరెన్స్ ఎంత ఉందంటే ఒక ఎర్లీ ఒక లేట్, 2 డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేయమని చెప్పాను. డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు యాడ్ చేయమని చెప్పాను. 12 + 10 22. సో 22 minutes డిఫరెన్స్ ఉంది. సో 1 part వాల్యూ 22 minutes అయితే 1 part వాల్యూ 22 minutes అయితే 1 part వాల్యూ 22 minutes అయితే ఏదో ఒకటి కట్టండి. ఇందులో 2 parts వాల్యూ అవుతుందంటే 2 × 22 44 minutes అవుతుంది. ఎస్, 2 × 22 44 minutes అవుతుంది. ఏ కేసు నుంచి వచ్చా నేను? ఈ ఫస్ట్ 6 km/h ఈ కేసు నుంచి వచ్చాను. ఈ కేసులో ఏమవుతున్నాడు? 12 minutes ఎర్లీగా వస్తున్నాడుగా. 12 minutes ఎర్లీగా వస్తున్నాడు. సో ఆ 12 minutes ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేయండి. 12 minutes యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత? 56 minutes. దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. దీన్ని ఏమంటారు? కరెక్ట్ టైం అంటారు. దీన్ని కరెక్ట్ టైం అంటారు. 56 minutes. అర్థమైందన్నా? సో 6:4 స్పీడ్ రేషియోలో ఉన్నారు. 6:4 స్పీడ్ రేషియోలో ఉన్నారు. అప్పుడు టైం రేషియో 4:6 అవుతుంది. 4:6 అంటే దాన్ని 2:3 అంటాం మనం. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 1 part ఉంది. ఆ 1 part వాల్యూ ఇక్కడ చూస్తే 22 minutes ఉంది. సో 1 part వాల్యూ 22 minutes అయితే అప్పుడు 2 parts ఏమవుతుందంటే 2 × 22 = 44. సో 2 × 22 = 44. ఆ 44కి ఈ కేసు నుంచి వస్తే 12 minutes ఎర్లీ. సో 12 యాడ్ చేసేస్తే 12 minutes ఎర్లీ 12 యాడ్ చేసేస్తే 44 + 12 56 minutes వస్తుంది. ఓకే, సో అది కరెక్ట్ టైం. సార్ నేను ఇన్ కేస్
నేను ఇందులోంచి వచ్చాను అనుకోండి సార్, మీరు ఈ ట్యూబ్ ఇందులోంచి వచ్చారు, ఈ సైడ్ నుంచి వచ్చాను, నేను ఆ సైడ్ నుంచి వస్తే ఏమవుతుంది సార్ అంటే ఇది కరెక్ట్ టైం, ఇంకా స్పీడ్ కనుక్కోలేదు. సో ఇది కూడా ఒక సమ్, కరెక్ట్ టైం కనుక్కోండి అని. యాక్చువల్గా డిస్టెన్స్ కనుక్కోవడం ఉంటుంది, టైం కనుక్కోవడం ఉంటుంది, స్పీడ్ కనుక్కోవడం ఉంటుంది. డిస్టెన్స్ మీద అయితే ఫార్ములా చెప్పాను, S1 × S2 బై S1 - S2 × ΔT. అయితే టైంకి స్పీడ్కి ఇలా చేయాల్సిందే. ఓకే, కరెక్ట్ టైం కనుక్కోవాలంటే ఇది టైం కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ కనుక్కోమంటాడు, కరెక్ట్ టైం కాదు, ఏ స్పీడ్ అని అడుగుతున్నాడు. చేద్దాం. సో ఒకవేళ నువ్వు ఈ కేసు నుంచి వచ్చావనుకోండి, 1 part 22 అయితే 3 parts ఎంత ఉంది, 3 parts 3 22 are 66. ఆ 66లో ఇక్కడ ఈ ట్రాక్ నుంచి వచ్చావు కదా, అప్పటికి 10 minutes లేట్ అంటే -10. సో -10 minutes లేట్ కాబట్టి -10 56 minutes వస్తుంది కరెక్ట్ టైం. అక్కడ కరెక్ట్ టైం 56 minutes, ఇక్కడ కూడా కరెక్ట్ టైం 56 minutes. మీకు అర్థమైందేనా? ఎస్. మీరు ఈ ట్రాక్ నుంచి వచ్చినట్టయితేనే 12 minutes ఎర్లీ కాబట్టి యాడ్ చేసావు. ఈ ట్రాక్ నుంచి వచ్చాను అనుకో 10 minutes లేట్ కాబట్టి 12 minutes ఎర్లీ కాబట్టి 12 minutes యాడ్ చేసావు. ఈ ట్రాక్ నుంచి వచ్చేస్తే 10 minutes లేట్ కాబట్టి 10 minutes అక్కడ సబ్ట్రాక్ట్ చేసావు. అక్కడ -10 కాబట్టి మైనస్ చేసావు. ఎస్. సో కరెక్ట్ టైం వచ్చేసింది. నీ దగ్గర స్పీడ్ ఉంది. ఈ స్పీడ్లోంచి వెళ్ళినా 56 minutes కరెక్ట్ టైం, ఈ స్పీడ్లోంచి వెళ్ళినా 56 minutes కరెక్ట్ టైం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం స్పీడ్ కనుక్కోవాలి. దీనికి సంబంధించి స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు T × S. టీ ఎంత చెప్పండి? ఈ ట్రాక్ నుంచి వెళ్తున్నా, టైం ఎంత? ఈ ట్రాక్ నుంచి టైం అయితే 44 minutes. కరెక్ట్ టైం 56 minutes. టైం ఎంత? 44. స్పీడ్ ఎంత? ఈ ట్రాక్ స్పీడ్ ఎంత? ఈ ఫస్ట్ ట్రాక్ స్పీడ్ ఎంత? 6. ఇది వేయాలి ఎక్కడ? డిస్టెన్స్ దగ్గర 44 × 6 బై టైం అంటే కరెక్ట్ టైం. ఇప్పుడు బై టైం అంటే కరెక్ట్ టైం 56. సో ఇక్కడ అర్థమైందన్నా? ఇప్పుడు నేను అది చేరుకోవాలంటే స్పీడ్ కనుక్కోవాలి, కరెక్ట్ స్పీడ్ కనుక్కోవాలి. ఏ స్పీడ్లో వెళ్తే నేను 6 km/h స్పీడ్ కనుక వెళ్ళినట్టయితే నేను 12 minutes ఎర్లీగా వెళ్తున్నాను. 4 km/h స్పీడ్ కనుక వెళ్తే 10 నిమిషాలు లేట్గా వెళ్తున్నాను. నేను ఇన్ టైంలో వెళ్ళాలి లేదా ఆన్ టైంలో వెళ్ళాలి అంటే కరెక్ట్గా ఏ స్పీడ్లో వెళ్ళాలి? ఇది ప్రశ్న. ఇక నేను ఫస్ట్ దీంట్లో ఆ స్పీడ్ కనుక్కోవాలంటే అసలు కరెక్ట్ టైం ఏంటో తెలియాలి నాకు. కరెక్ట్ టైం ఎలా తెలుస్తుంది అంటే ఈ ట్రాక్లో స్పీడ్ రేషియో 6:4, టైం రేషియో 4:6 అంటే 2:3. ఎస్. అక్కడ 1 part డిఫరెన్స్. ఆ 1 part డిఫరెన్స్, టైం డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 12 minutes ఎర్లీ 10 minutes లేట్ అంటే రెండు డిఫరెంట్ ఉంటే ఇప్పుడు యాడ్ చేయాలని చెప్పాను. 22 minutes. 1 part వాల్యూ 22 minutes. 1 part వాల్యూ 22 minutes అయితే ఈ ట్రాక్ నుంచి వెళ్తే 2:22 44 నిమిషాలు. అది మామూలు టైం. కానీ కరెక్ట్ టైం ఎలా తెలుస్తుంది? 12 నిమిషాలు ఎర్లీగా వెళ్తున్నారుగా, +12 కదా, ఆ +12 యాడ్ చేయండి. 56 minutes అసలు టైము, 12 minutes ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు, 44 minutesకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, కరెక్ట్ టైం 56 minutes. 12 minutes ఎర్లీగా వెళ్ళిపోయి 44 minutes అప్పుడు వెళ్ళిపోతున్నాడు. సో కరెక్ట్ టైం ఏంటంటే 56 minutes. సో టైం వచ్చేసింది. నాకు కావాల్సింది కరెక్ట్ టైం కాదు, నాకు కావాల్సింది స్పీడ్. ఆ స్పీడ్ ఎలా వస్తుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అంటే డిస్టెన్స్ ఈక్వల్ టైం ఇంటూ స్పీడ్. అవునా? టైం ఎంత ఇక్కడ? 44 minutes. టైం స్పీడ్ ఎంత? ఈ ట్రాక్ నుంచి వస్తుంది కదా 6 స్పీడ్, 44 × 6 బై అంటే అది 44 × 6 D. టైం అనేది కరెక్ట్ టైం 56. దీన్ని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. 4 ఎక్కం 11 4 44, 14 56. 2 ఎక్కం 3 2 6, 7 2 14. సో కింద ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఆన్సర్. సో 7 ఉన్నది ఆన్సర్. ఇది కాదు 4 5/7 దట్ ఈస్ ద ఆన్సర్. సో 11 3 33/7, 4 7 28 పోతే 5 మిగులుద్ది, 4 5/7 దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 88. ఓకేనా? డి దగ్గర ఫార్ములా యూజ్ చేసుకోండి. టీ కానీ ఎస్ కానీ అన్నప్పుడు ఈ స్పీడ్ అండ్ టైం రేషియోలో చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 89. ఇఫ్ ఎ ట్రైన్ రన్స్ at 40 km/h, it reaches its destination late by 11 minutes. But if it runs at 50 km/h, if it is late by 5 minutes only, the correct time for the train to complete the journey. టైం అడిగాడు ఇక్కడ, కరెక్ట్ టైం అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్లో డిస్టెన్స్, సెకండ్ క్వశ్చన్లో స్పీడ్, థర్డ్ క్వశ్చన్లో టైం. అది సంగతి. రైలు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వెళితే అది 11 నిమిషాలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటుంది. అయితే అది గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళితే అది కేవలం
5 నిమిషాల్లో మాత్రమే ఆలస్యం అవుతుంది. రైలు తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సరైన సమయం ఎంత? రైట్. రైలు 40 km/h స్పీడ్లో కనుక వెళ్తే 40 km/h స్పీడ్లో కనుక వెళ్తే 11 మినిట్స్ ఏమవుతుందన్న లేట్ అవుతుంది. అదే 50 km/h స్పీడ్లో వెళ్తే అది 5 మినిట్స్ మాత్రమే లేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ లేటే, ఇక్కడ లేటే. ఇఫ్ యూ ట్రైన్ రన్స్ 40 km/h ఇట్ రీచెస్ ద డెస్టినేషన్ లేట్ బై 11 మినిట్స్. 50 km/h లేట్ బై 5 మినిట్స్ ఓన్లీ. రెండు లేట్ అవుతున్నాయి. నేనేం చెప్పాను, రెండు సేమ్ కనుక ఉన్నట్టయితే సబ్ట్రాక్ట్ చేయండి. సో ది డిఫరెన్స్ ఇన్ ద టైమ్ ఈజ్ 6 మినిట్స్. డిఫరెన్స్ ఇన్ ద టైమ్ ఈజ్ 6 మినిట్స్. నేను చెప్తాను, రెండు సేమ్ కనుకైతే లేట్ రెండు సేమ్ కనుకైతే సబ్ట్రాక్ట్ చేయండి. డిఫరెన్స్ ఇన్ ద టైమ్ ఈజ్ 6 మినిట్స్. ఓకే, ఇప్పుడు స్పీడ్ రేషియో ఏంటి చెప్పండి. స్పీడ్ రేషియో 40:50. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది, దాని రివర్స్ 50:40. అంటే ఇది 5 టైమ్స్, ఇది 4 టైమ్స్. డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది మన ప్రకారం. కానీ లెక్క ప్రకారం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 6 మినిట్స్. అంటే ఒక పార్ట్ వాల్యూ 6 మినిట్స్ అయితే 5 పార్ట్ వాల్యూ 5 × 6 30 నిమిషాలు వస్తుంది. సో 30 నిమిషాలు. ఈ 30 నిమిషాలకి 11 నిమిషాలు లేట్ అవుతుంది కదా, -11. ఈ ట్రాక్ నుంచి వచ్చాను కదా, 40 ట్రాక్ నుంచి వచ్చాను. 40 ట్రాక్ నుంచి వచ్చాను కాబట్టి ఇది తీసుకోవాలి. ఈ ట్రాక్ నుంచి వచ్చాను నేను, 40 ట్రాక్ నుంచి వచ్చాను కాబట్టి ఇది తీసుకోవాలి. 11 మినిట్స్ లేట్, 11 నిమిషాలు లేట్ అయింది. సో లేట్ అన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టుకోండి, తీసేయండి. 30 నుంచి 11 పోతే ఎంత, 19 నిమిషాలు. దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. అర్థమైందమ్మా, ఇది కరెక్ట్ టైం. 19 నిమిషాలు వెళ్ళాల్సింది 30 నిమిషాలు వెళ్తున్నాడు. 19 నిమిషాలు కరెక్ట్ టైం. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 19 నిమిషాలు కరెక్ట్ టైం. 19 నిమిషాలు జర్నీ అది అక్కడి నుంచి అక్కడికి. కానీ ఆయన 30 నిమిషాలు వస్తున్నాడు అంటే 11 నిమిషాలు లేట్ అయింది. 11 నిమిషాలు లేట్ అయింది. అదే రాసిందేనా అక్కడ. రైట్. క్వశ్చన్ నెంబర్ 89 ఈజ్ ఓవర్. 90 చూడండి. ఏ స్టూడెంట్ వాక్స్ ఫ్రమ్ హిజ్ హౌస్ టు స్పీడ్. A student walks from his house at a speed of 2.5 km/h and reaches his school 6 minutes late. The next day increases his speed by 1 km/h and reaches 6 minutes before the school time. How far is the school from his house? ఒక విద్యార్థి తన ఇంటి నుండి గంటకి 2.5 km/h స్పీడ్లో కనుక వస్తే తన పాఠశాలకి 6 మినిట్స్ ఆలస్యంగా చేరుకుంటున్నాడు. మరుసటి రోజు అతను తన వేగాన్ని 1 కిలోమీటర్ పెంచాడు. 1 km/h. ద నెక్స్ట్ డే హీ ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ బై 1 km/h. 1 km/h స్పీడ్ పెంచాడు. పెంచితే ఏమవుతుంది, నెక్స్ట్ డే 3.5 km/h అవుద్ది స్పీడ్. అంతేనామా, అంతే కదా. 1 కిలోమీటర్ పెంచాడు అంటే అర్థము, ఇది ఫస్ట్ డే S1, ఇది రెండో రోజు స్పీడ్ ఇది. అంతేగాని 1 km/h స్పీడ్ కాదు, 1 km/h స్పీడ్ పెంచాడు. అంతకుముందు 2.5 km/h స్పీడ్లో వెళ్ళేది, ఇప్పుడు 3.5 km/h స్పీడ్లో వెళ్తే అప్పుడేమైంది, అండ్ రీచెస్ 6 మినిట్స్ బిఫోర్ ద స్కూల్. ఎర్లీగా వెళ్తున్నాడు స్కూల్కి. అయితే హౌ ఫార్ ఇస్ ద స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్. ఈ హౌస్ నుంచి ఈ స్కూల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత, ఇది ప్రశ్న. స్కూల్కి ఈ 2.5 km/h స్పీడ్లో వెళ్తే 6 నిమిషాలు లేట్గా వెళ్తున్నా కదా, మాస్టర్ కొడుతున్నారని రేపు టైంకి వెళ్ళిపోదాం అనుకుని సో ఇంకొక గంట స్పీడ్, ఇంకొక 1 km/h స్పీడ్ పెంచాడు వెళ్ళేటప్పుడు. సో 3.5 km/h స్పీడ్ వెళ్తే తీరా చూస్తే 6 మినిట్స్ బిఫోరే వచ్చేసాడు. అయితే ఇంతకీ ఆ స్కూల్ నుంచి ఈ ఇంటికి మధ్య దూరం ఎంత? దూరానికి మీకు ఫార్ములా చెప్పా. D = S1 × S2 by S1 - S2 × ΔT. సో ΔT అంటే ఏం చెప్పాను, ఈ రెండిటికి సంబంధించిన డిఫరెన్స్. సో ఒక లేటు, ఒక బిఫోరు, రెండు సేమ్ అయితేనే సబ్ట్రాక్ట్, రెండు డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలని చెప్పా. లేట్ ఒకటి, ఎర్లీ ఒకటి, రెండు డిఫరెంట్ యాడ్ చేయాలి. అంటే డిఫరెన్స్ ఎంత ఉందంటే 12 మినిట్స్ డిఫరెన్స్ ఉంది. సో ΔT వాల్యూ ఎంత, 12 మినిట్స్ అని అర్థం. ఓకే. సో S1 ఎంత స్పీడ్ అనమా, ఫస్ట్ 2.5 km ఇంటూ S2 ఎంతమ్మా, 3.5 km. సో 2.5 km-కి 3.5 km-కి మధ్యలో డిఫరెన్స్ మైనస్ చేయాలి కదా, 1 ఇంటూ ΔT అంటే ఎంతమ్మా, 12 మినిట్స్. మినిట్స్ నుంచి అవర్లోకి మార్చుకోమని చెప్పా, 12/60. దీన్ని సింప్లిఫై చేస్తే వీళ్ళు గెట్ ద ఆన్సర్. సో 2 4 5 5/2
ఇంటూ 3 2 6 1 7 7/2 బై 1 అంటే అదే వస్తుంది ఇంటూ 12/60. సో 5 దీంట్లో 12 సార్లు పోద్ది, ఈ 12 క్యాన్సిల్. అవునా, 5 60లో 12 సార్లు పోద్ది, ఈ 12 క్యాన్సిల్. మొత్తం మీద 7/2 2 2 4 7/4 ఇది ఆన్సర్. సో డినామినేటర్లో 4 ఏదైతే ఉందో అన్ని అదే ఆన్సర్. దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది. సో 7/4 వాల్యూ కనుక్కోండి. 7లో 4 ఎన్ని టైమ్స్ పోద్ది? 1 టైం. 1 పోతే ఇంకా 3 మిగులుతుంది. 7/4 అంటే ఎంత? ఒక 4 పోతే ఇంకా 7లో 4 పోతే 3 మిగులుతుంది. 1 3/4. సో ఆన్సర్ 1 3/4 kilometers is the exact answer for this question number 90. అర్థమైందన్నా? క్వశ్చన్ నెంబర్ 90 యొక్క ఆన్సర్ 1 3/4 kilometers. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో మీరు ఏం లేదు, డెస్టినేషన్ ఆర్ డిఫరెన్స్ ఆర్ డిస్టెన్స్ ఇవన్నీ కనుక్కోవాలంటే, డిస్టెన్స్ కనుక్కోవాలంటే మీ దగ్గర షార్ట్ ట్రిక్ ఫార్ములా చెప్పాను. ఏంటంటే అది ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ ద చేంజ్ ఇన్ ద టైమ్. దట్ మీన్స్ డిఫరెన్స్ ఇన్ ద టైమ్. ఇక్కడ 2.5 స్పీడ్లో వెళ్తున్నాడు, నెక్స్ట్ డే 3.5 స్పీడ్లో వెళ్తున్నాడు. 2.5 ఇంటూ 3.5 బై 2.5 మైనస్ 3.5 అంటే అర, అది 1. అంతేగాని 2.5 మైనస్ 3 అంటే మైనస్ అనేది వేసుకోక్కర్లా. సో 1 డిఫరెన్స్ ఇంటూ చేంజ్ ఇన్ ద టైమ్ అనేది ఎలా తెలుస్తుందంటే, మీకు ఏం చెప్తానంటే 2 లేట్లు అయినా 2 ఎర్లీ అయినా అప్పుడు మీరు 2 సేమ్ అయితే సబ్ట్రాక్ట్ చేయండి. ఒకటి ఒక రకం, ఇంకోటి ఇంకో రకం అయితే యాడ్ చేయండి అని చెప్పాను. ఇక్కడ మన లెక్కలో డిఫరెంట్గా ఉన్నాయి అండ్ అందుకని యాడ్ చేశారు. 6 + 6 అంటే 12 minutes. సో దాన్ని అవర్స్లో ఉంచుకోవాలి. 12/60 అనేది దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ 90. రైట్, 91 చూడండి. ఇఫ్ ఎ ట్రైన్ రన్స్ విత్ స్పీడ్ ఆఫ్ 48 km/h, ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై 12 minutes. హౌఎవర్ ఇట్స్ స్పీడ్ ఈస్ 44 km/h, ఇట్ లేట్ బై 3 minutes ఓన్లీ. ద రైట్ టైమ్ టు కవర్ ఇట్స్ జర్నీ. ఏమడిగాడు చూడండి, ఖచ్చితమైన సమయం ఎంత? ఖచ్చితమైన సమయం ఎంత? ఒక రైలు 48 km/h స్పీడ్లో కనుక వెళ్తే అప్పుడు గమ్యస్థానాన్ని 12 నిమిషాలు 12 minutes ఆలస్యంగా లేట్గా వెళ్తుంది. అదే 64 km/h స్పీడ్లో కనుక వెళ్తే అప్పుడు 3 minutes మాత్రమే ఆలస్యం అవుతుంది. బోత్ లేట్. అప్పుడు చేంజ్ ఇన్ ద టైం ఏమవుతుంది? డెల్టా టీ ఏమవుతుంది చెప్పండి? 2 లేట్ సేమ్ అయినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 12 - 3 అంతా 9 minutes. సో డెల్టా టీ వాల్యూ ఎంత చెప్పచ్చు? 9 minutes అని చెప్పచ్చు. సరే, దాన్నే డెల్టా టీ అంటే ఏంటి? డిఫరెన్స్. ఏమంటారు? డిఫరెన్స్ అంటారు. నేనేం చెప్పాను? ఫార్ములా వద్దు. టైం ఇచ్చినప్పుడు మన లాజిక్ యూజ్ చేయండి. స్పీడ్ రేషియో S1:S2. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు చూడండి, 48:64. 16 యొక్క 3 16 48, 4 16 64. సో స్పీడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టైం రేషియో ఏమవుతుంది? దాని రివర్స్ అవుతుంది, 4:3. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 1 part ఉంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 9 minutes ఉంది. 1 part వాల్యూ 9 minutes అయితే 4 parts వాల్యూ అంటే ఈ ట్రాక్ నుంచి వస్తున్నా నేను, ఈ ట్రాక్ నుంచి వస్తున్నా, 48 ట్రాక్ నుంచి వస్తున్నా. ఓకే, సో 4 parts వాల్యూ ఎంత అంటే, ఒక పార్ట్ వాల్యూ 9 అయితే 4 part వాల్యూ 4 9 36 నిమిషాలు. ఈ ట్రాక్లో ఏమైంది? 12 నిమిషాలు లేట్ అయింది. సో -12 కనుక తీసేస్తే 6 నుంచి 2 పోతే 4, 24 minutes అనేది కరెక్ట్ టైం. సో కరెక్ట్ టైం ఏంటంటే 24 minutes అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 91. 92 చూడండి. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ ట్రావెలింగ్ ఎట్ 30 km/h, హీ రీచెస్ హిస్ ఆఫీస్ లేట్ బై 10 minutes. అండ్ ట్రావెలింగ్ 24 km/h, హీ రీచెస్ హిస్ ఆఫీస్ లేట్ బై 18 minutes. ద డిస్టెన్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు హిస్ ఆఫీస్. ఒక వ్యక్తి ఇంటి నుండి బయలుదేరి ఆఫీస్కి 30 km/h వేగంతో వెళితే 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ 24 km/h వేగంతో వెళితే 18 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే ఇంటి నుండి ఆఫీస్కి మధ్య గల దూరం ఎంత? ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి 30 స్పీడ్లో కనుక వెళ్ళాడు అనుకోండి, 30 km/h స్పీడ్లో కనుక వెళ్తే అప్పుడు 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది, 10 minutes లేట్ అవుతుంది. అదే 24 km/h స్పీడ్లో కనుక వెళ్ళినట్టయితే అప్పుడు 18 నిమిషాలు లేట్ అవుతుంది. ఓకే, సో ఇంటి నుండి ఆఫీస్కి మధ్య గల దూరం. డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, స్టాప్ ద వీడియో అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. వీడియోని స్టాప్ చేయాలి, నువ్వు చేయాలి. S1 × S2 బై S1 - S2 ఇంటూ డెల్టా టీ. అదేగా. సో డెల్టా టీ ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ ద టైం ఆర్ డిఫరెన్స్ ఇన్ ద టైం ఎలా వస్తుంది? 2 లేట్ ఇచ్చాడు, ఏం చేయాలి? 2 సేమ్. అప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. సేమ్ ఎస్తో ఉండేది సబ్ట్రాక్షన్, ఎడిషన్. ఏది? సబ్ట్రాక్షన్. సేమ్ సబ్ట్రాక్షన్. డిఫరెంట్ 2 డిఫరెంట్గా ఉన్నాయి, ఎడిషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఏం చేయాలి, రెండు సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సో 18 నుంచి 10 పోతే ఎంత, 8 మినిట్స్. సో డెల్టా టీ వాల్యూ ఎంత, 8 మినిట్స్. ఇంకేముంది, ఈజీగా వచ్చేస్తుంది. సో S1 వాల్యూ ఎంత, 30. S2 ఎంత, 24. S1 మైనస్ S2 ఎంత, S1 మైనస్ S2 30 నుంచి 24 పోతే 6. డెల్టా టీ వాల్యూ ఎంత, 8 మినిట్స్. దాన్ని అవర్లోకి మార్చు, 8/60. సింప్లిఫికేషన్ చేయి, వచ్చేస్తుంది. ఎలా ఈ 30 60లో 2 సార్లు, 2 దీంట్లో 4 సార్లు, ఓకే, దీంట్లో 2 సార్లు, దీంట్లో 3 సార్లు, 3 దీంట్లో 8 సార్లు, 8 2 16 కిలోమీటర్లు. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్, 16 కిలోమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్. ఓకే, ఒకవేళ సార్ స్పీడ్ రేషియో అలా చేస్తే రాదా సార్ అంటే, ఎందుకు చక్కగా వస్తుందనా, స్పీడ్ రేషియో ఉంది కదా, స్పీడ్ రేషియో చెప్పండి, 30:24. 30:24. అప్పుడు ఏముంది, టైం రేషియో 24:30. 3 టేబుల్ 8 టైమ్స్, 3 టేబుల్ 10 టైమ్స్, 3 టేబుల్ 8 టైమ్స్, 3 8 24, 3 టేబుల్ 8 టైమ్స్, 3 టేబుల్ 10 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 4 టైమ్స్, 5 టైమ్స్, 4:5. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ డిఫరెన్స్కి డిఫరెన్స్ ఎంత కనబడుతుంది, 8 మినిట్స్ కనబడుతుంది. డిఫరెన్స్ 8 మినిట్స్. సో ఇప్పుడు 4 పార్ట్లకి 4 8 32 నిమిషాలు, 4 8 32 నిమిషాలు. రైట్, ఇప్పుడు ఏం కావాలి నాకు, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఏ స్పీడ్లో వెళ్తున్నావు, ఈ స్పీడ్లో వెళ్తున్నావు. ఇది కదా నువ్వు లెక్కేసింది, 4 పార్ట్లు దీనిది కదా. సో స్పీడ్ 30, టైం ఎంత, 32 మినిట్స్ బై 60. ఎందుకని, అవర్లోకి మార్చుకోవాలి కాబట్టి. ఈ 30 60లో 2 సార్లు, 2 దీంట్లో 16 సార్లు. సో 16 కిలోమీటర్స్. సో ఇదైనా ఆన్సరే. నీకు ఒకవేళ ఫార్ములా గుర్తు లేదు అనుకుంటే ఇట్లా చెయ్యి. డెల్టా ఈ డెల్టా కట్టాలంటే అది ఎక్కడైనా కట్టాల్సిందే. డిఫరెన్స్ ఇన్ ద టైం తెలియాలంటే 2 లేట్లు ఇచ్చినా 2 ఎర్లీలు ఇచ్చినా డిఫరెంట్, అదే దాన్ని తీసేయాలి. 2 లేట్లు ఇచ్చినా 2 ఎర్లీలు ఇచ్చినా తీసేయాలి. ఒక లేట్ ఒక ఎర్లీ కానీ, ఒక ఎర్లీ ఒక లేట్ కానీ ఇస్తే యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. సో ఫార్ములా ట్రాక్ కాకపోతే లాజికల్ ట్రాక్, దిస్ ఈజ్ ద లాజికల్ ట్రాక్. అర్థమైందా? అలా చేయడానికి ప్రయత్నించాలి. 2 ఏదైనా ఒకటే ఆన్సర్. ఎస్, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 92 ఈజ్ ఓవర్ నాన్న. నెక్స్ట్ 93 చూడండి.